హాయ్ గాయ్స్! ఈ వీడియోలో మనము జావాలో ఉన్న ఆపరేటర్స్‌ని చూద్దాము. ఇది పార్ట్ 2. పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే అది చూడండి. అది చూసిన తర్వాతనే ఇది చూడండి. ఎందుకంటే అందులో ఉన్న ఆపరేటర్ అంటే ఏంటి? దీని ముందు ఎలా ఉంటాయి? అవన్నీ మీకు బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇదొచ్చేసి పార్ట్ 2 బేస్డ్ ఆన్ ఆపరేటర్స్ అనమాట. టైప్స్‌లో సెకండ్ టైప్ ఇది. ఇందులోనే మనకి ఒక 7 టైప్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు వన్ బై వన్ చూద్దాము. First, arithmetic operator. It is used to perform arithmetic operations like addition, subtraction, multiplication, division, modulus division అన్నమాట. అంటే ప్రాక్టికల్గా చూద్దాము. అర్థమెటిక్ ఆపరేటర్ అనేది ఒక ఆపరేటర్ అనమాట మనకి. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నది వచ్చేసి ఎక్లిప్స్ అండి. ఇది ఎవరికైనా తెలియకపోతే ఇన్స్టాల్ చేసుకోవడము. మన ఛానల్లో వీడియో ఉంది. అది చూసి మీరు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని ఫాలో అయ్యి నీట్గా ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇందులోనే మనం జావా కోడ్స్ని ఇక మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం అనమాట. ఒక సైడ్ థియరిటికల్గా నోట్స్ ఉంటుంది, ఇంకో సైడ్ మన ప్రాక్టికల్గా కోడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు పిన్ టు పిన్ నీట్గా క్లారిటీగా మీకు కూడా అర్థమవుతుంది. సో ఇది జావా క్లాస్ అనమాట. ఫస్ట్ ఇది ఒక క్లాసు. ఇందులోనే మనకి ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కావాలంటే, ఈ క్లాస్ ఎగ్జిక్యూట్ కావాలంటే మెయిన్ మెథడ్ కావాలి. సో దానికోసం మనము సింటాక్స్ అయినా రాయొచ్చు, లేదంటే షార్ట్ కట్స్ అయినా ఉపయోగించుకోవచ్చు. షార్ట్ కట్స్ కోసం మెయిన్ అని క్లిక్ చేసి కంట్రోల్ స్పేస్ కొడితే మనకి సజెషన్స్ చూపిస్తాయి. తర్వాత ఎంటర్ క్లిక్ చేయగానే మెయిన్ మెథడ్ అనేది వచ్చేస్తుంది. సో ఇందులోనే మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ని చూద్దాము. దానికోసం మనం ఒక 2 వేరియబుల్ని తీసుకుందాము. ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు 20 అని తీసుకుందాము. ఇప్పుడు మనం ఆపరేటర్స్ని పర్ఫామ్ చేద్దాము. దానికంటే ముందు మనము ఒక 5 తీసుకుందాము. ఫస్ట్ వచ్చేసి ఏ ప్లస్ బి తీసుకుందాము. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, వేరియబుల్స్ని అడిషన్ చేసిన వేరియబుల్స్ యొక్క వాల్యూస్ అనేటివి అడిషన్ అవుతాయి అన్నమాట. వేరియబుల్స్కి ఏ వాల్యూస్ అయితే ఉంటాయో ఆ వాల్యూస్ మాత్రమే మనకి ప్రాక్టికల్గా ఇక్కడ నేమ్స్ ఇచ్చుకుంటాం, కానీ అందులో ఉన్న వాల్యూస్ అనేటివి అప్లికబుల్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఏ మైనస్ బి అంటే బి అనేది 20 కాబట్టి -10 వచ్చింది. నెక్స్ట్ ఆపరేటర్ ఏముంది మనకు? డివిజన్ అయిపోయింది, అడిషన్ అయిపోయింది, సబ్స్ట్రాక్షన్ అయిపోయింది, మల్టిప్లికేషన్. ఏ స్టార్ బి అంటే అడిషన్ చేస్తుంది, మల్టిప్లికేషన్ చూస్తుంది. 10 ఇంటూ 20 వచ్చేసి 200 కదా, అదే చూపించింది. నెక్స్ట్ వచ్చేసి డివిజన్ ఏ బై బి. సో ఇక్కడ వచ్చేసి డివిజన్ చేస్తుంది అనమాట. డివిజన్ చేస్తే ఇక్కడ ఈ డివిజన్ ఆపరేటర్ ఏమి ఇస్తుంది అంటే మనకి కోఎఫిషియెంట్ ఇస్తుంది. రిమైండర్ కావాలి మనకు అనుకుంటే పర్సెంటేజ్ సింబల్, ఇది మోడలస్ డివిజన్ అంటాం అనమాట మనము. సో మోడలస్ డివిజన్ ఆపరేటర్ యూజ్ చేస్తే మనకి రిమైండర్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ డివిజన్ ఆపరేటర్ యూజ్ చేస్తే వచ్చేది కోఎఫిషియెంట్, అండ్ మోడలస్ డివిజన్ ఆపరేటర్ యూజ్ చేస్తే వచ్చేది రిమైండర్. ఇది బాగా గుర్తుపెట్టుకో.